గిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సెగ రాజుకుంది. తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో రైతుల పక్షాన ఆందోళన ఉధృతమైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నత్త నడకన సాగుతుండడం, మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండడంతో అన్నదాతలంతా రోడ్డెక్కారు. రైతులకు మద్దతుగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పది రోజుల నుంచి కూడా మహిళా రైతులతో సహా అందరు వస్తున్నారు. రాత్రి ఇక్కడే నిద్ర చేస్తూ ఉన్నారు. పొద్దున లేవగానే వరి కుప్పలన్నీ కూడా ఆరబెట్టుకుంటున్నారు. మళ్ళీ రాత్రి అవ్వగానే మళ్ళీ కుప్పబోసిపోతా ఉన్నారు. 10 రోజుల నుంచి రైతాంగానికి ఇంత గోస ఉంటే కూడా వారం రోజుల క్రితము మరి ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అని చెప్పినారు. ప్రారంభించిన రోజు నుంచి అంటే వారం అయింది. ఈ రోజు వరకు కాంటా లేదు. ఈ రోజు వరకు కాంటా పెట్టలే, కూలీలు లేరు, కాంటా లేదు, కూలీలు లేరు. ఈ రైతాంగం ఏమో బార్దార్లు కిరాయికి తెచ్చుకొని ఆ కిరాయికి తెచ్చుకున్న బార్దార్లతో అది అదనపు భారం రైతాంగం మీద పడతా ఉంది. ఇదిలా ఉంటే